ఈ వీడియోలో మనం కొన్ని ఘాతాంక న్యాయాల గురించి నేర్చుకుందాం. కానీ ముందుగా ఘాతాంకం అంటే ఏంటో ఒకసారి గుర్తుకు చేసుకుందాం. ఘాతాంకం అంటే ఒక సంఖ్యను ఎన్నిసార్లు అదే సంఖ్యతో గుణించాలో తెలియజేస్తుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ 3 అంటే ఏమిటి? కొంతమంది వెంటనే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 అనుకుంటారు. కానీ కాదు. 2 టు ద పవర్ ఆఫ్ 3 అంటే 2ని 3 సార్లు మల్టిప్లై చేయడం. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. కాబట్టి 2 టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. 3 టు ద పవర్ ఆఫ్ 2 లేదా 3 స్క్వేర్ అంటే ఏమిటి? 3ని 2 సార్లు గుణించడం ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 5 టు ద పవర్ ఆఫ్ 7 అంటే 5ని 7 సార్లు గుణించాలి. ఇది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. దీన్ని ఇప్పుడు లెక్కించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఘాతాంకాలు ఉన్నప్పుడు సంఖ్యల విలువలు చాలా వేగంగా పెరుగుతాయి. ఉదాహరణకు 5 టు ద పవర్ ఆఫ్ 17 ఇది ఇంకా చాలా పెద్ద సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఘాతాంకాలను బీజగణితం ఆల్జీబ్రాలో ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. మొదటగా చరరాశులతో కూడిన ఘాతాంకాలను పరిశీలిద్దాం. ఉదాహరణకు 3x ఇంటూ 3x ఇంటూ 3x అంటే ఏమవుతుంది? మల్టిప్లికేషన్లో ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా ఫలితం మారదు. కాబట్టి దీన్ని మనం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ x ఇంటూ x ఇంటూ xగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే 3ని 3 సార్లు గుణించాం. కాబట్టి ఇది 3 టు ద పవర్ ఆఫ్ 3 అవుతుంది. xని 3 సార్లు మల్టిప్లై చేసాం. కాబట్టి ఇది x³ లేదా x టు ద పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే 3³ x³ వచ్చింది. మరలా చూస్తే 3³ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 x³. కొంతమంది ఇలా కూడా అనవచ్చు, 3xని 3 సార్లు మల్టిప్లై చేయొచ్చు కదా, అప్పుడు 3x³ అవుతుంది కదా అని. అవును, అది కూడా కరెక్టే. అలా చేసినా మనకి 27 x³ వస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ఘాతాంక న్యాయం నేర్చుకున్నాం. 3x³ ఈజ్ ఈక్వల్స్ టు 3³ ఇంటూ x³ అంటే బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్కి ఘాతాంకం వర్తిస్తుంది. ఈ ఘాతాంక న్యాయాన్ని మనం ఏబి హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ n ఇంటూ b పవర్ nగా రాసుకోవచ్చు. ఇప్పుడు సమాన భూములున్న ఘాతాంకాలను తీసుకుందాం. ఉదాహరణకు 6³ ఇంటూ 6 టు ద పవర్ ఆఫ్ 6. లెక్కిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పటికీ 6 టు ద పవర్ రూపంలో రాసి చూద్దాం. ఇక్కడ 6³ అంటే 6ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6. 6 టు ద పవర్ ఆఫ్ 6 అంటే 6ని 6 సార్లు మల్టిప్లై చేయటం. అంటే మొత్తం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాము అనేది చూస్తే ఘాతాంకాల్ని కలపడం. 3 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటే 6 టు ద పవర్ ఆఫ్ 9గా వచ్చింది. కాబట్టి 6³ ఇంటూ 6 టు ద పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 టు ద పవర్ ఆఫ్ 9. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 6. ఇక్కడ కూడా భూమి బేసులన్నీ సమానంగా ఉన్నాయి 2. కాబట్టి మనం ఘాతాంకాల్ని కలిపితే 2 టు ద పవర్ ఆఫ్ 2 + 4 + 6 12గా వచ్చింది. అంటే 2 టు ద పవర్ ఆఫ్ 12. మరొక ఉదాహరణ చరరాశులతో తీసుకుంటే x² ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ భూమి బేస్ x అనేది సమానంగా ఉంది. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు x టు ద పవర్ ఆఫ్ 2 + 4. 2 + 4 అంటే 6 ఈజ్ ఈక్వల్స్ టు x టు ద పవర్ ఆఫ్ 6గా వచ్చింది. ఎందుకంటే x² అంటే x ఇంటూ x 2 సార్లు. అలాగే x టు ద పవర్ ఆఫ్ 4 అంటే xని 4 సార్లు రాయాలి. మొత్తం xని మనం 6 సార్లు రాసినట్టు. కాబట్టి x టు ద పవర్ ఆఫ్ 6. వీటిని బట్టి మరొక ఘాతాంక న్యాయం వచ్చింది. అదేంటంటే భూమి బేస్లు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కలపాలి. దీన్ని మనం a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ m + nగా రాయవచ్చు. ఇక్కడ a అనేది శూన్యేతర పూర్ణ సంఖ్య మరియు m, nలో ఏవైనా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. ఇప్పుడు ఇంకొక ఘాతాంక న్యాయం చూద్దాం. ఇది ఘాతాంకం మీద మరో ఘాతాంకం.
ఉదాహరణకు ఏ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 తీసుకుంటే ఇక్కడ ఘాతాంకం మీద మరొక ఘాతాంకం ఉంది. ఇలా ఉన్నప్పుడు ఘాతాంకాలు గుణించబడతాయి. అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 4. 3 ఇంటూ 4 అంటే 12 ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 12. ఎందుకంటే ఏ క్యూబ్ని 4 సార్లు మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి ఏ, కాబట్టి మనం ముందు నేర్చుకున్న ఘాతాంక న్యాయం ప్రకారం ఘాతాంకాలను కలపాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 3 + 3 + 3 + 3 అంటే 12గా వచ్చింది. కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ 12. ఇలా ఘాతాంకం మీద మరో ఘాతాంకం ఉంటే ఆ ఘాతాంకాలు గుణించబడతాయి. ఈ ఘాతాంక న్యాయాన్ని మనం ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ nగా రాయవచ్చు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఘాతాంక న్యాయాలు ఏమిటి? ఏబీ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ బీ టు ద పవర్ ఆఫ్ n, ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n, మరియు ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n. ఇప్పుడు కొంచెం పెద్ద ఉదాహరణ తీసుకుందాం. 2xy² ఇంటూ -x² హోల్ స్క్వేర్ ఇంటూ 3x² ముందుగా మధ్యలో ఉన్న టర్మ్ని సాల్వ్ చేద్దాం. దానికోసం మైనస్ అంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు తీసుకుంటే -1x² హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ అనేది 3 పదాలకు వర్తిస్తుంది. కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 కాబట్టి +1గా వచ్చింది. తర్వాత x² హోల్ స్క్వేర్ని తీసుకుంటే ఇక్కడ ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n అనే ఘాతాంక న్యాయాన్ని చూసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ mn కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు x టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 2. 2 ఇంటూ 2 అంటే 4 కాబట్టి x టు ద పవర్ ఆఫ్ 4గా వచ్చింది. అలాగే తర్వాత పదం y టు ద పవర్ ఆఫ్ 2 అంటే y². ఇప్పుడు మధ్య పదాన్ని రాద్దాం. x టు ద పవర్ ఆఫ్ 4 y టు ద పవర్ ఆఫ్ 2. అలాగే మిగిలిన పదాలను కూడా రాద్దాం. ఇప్పుడు అన్నింటినీ విడివిడిగా మల్టిప్లై చేద్దాం. అంటే మొదటగా స్థిర పదాలను తీసుకుంటే 2 ఇంటూ 3, తర్వాత x పదాలు తీసుకుంటే x టు ద పవర్ ఆఫ్ 4 x². అలాగే y పదాలు తీసుకుంటే y² ఇంటూ y² ఇంటూ y² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 అంటే 6. తర్వాత x పదాలు తీసుకుంటే భూములన్నీ సమానంగా ఉన్నాయి x, కాబట్టి ఇక్కడ మనకి ఘాతాంకాలను కలపాలి అనే న్యాయాన్ని వర్తింపచేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 6 x టు ద పవర్ ఆఫ్ 1 + 4 + 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 2 + 2 + 2. దీన్ని సరళీకరిస్తే 6 x టు ద పవర్ ఆఫ్ 7 y టు ద పవర్ ఆఫ్ 6గా వచ్చింది. ఇప్పుడు చివరిగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. ఘాతాంకం 0 ఉన్నప్పుడు, ఉదాహరణకు 7 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, అలాగే 3 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏదైనా శూన్యేతర పూర్ణ సంఖ్యకు ఘాతాంకం 0 తీసుకుంటే ఫలితం 1. కానీ ఎందుకు? ఉదాహరణకు 3³ 3² 3 టు ద పవర్ ఆఫ్ 1 3 టు ద పవర్ ఆఫ్ 0 తీసుకుందాం. ఇప్పుడు ఈ విలువలను లెక్కిస్తే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3³ ఈజ్ ఈక్వల్స్ టు 27, 3² అంటే 9, 3 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 3. మనం అనుకున్నట్టు 3 టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతిసారి ఘాతాంకం 1 తగ్గుతున్నప్పుడు అంటే 3 నుంచి 2కు వచ్చినప్పుడు మనం 3తో భాగిస్తున్నాం. అంటే అప్పుడు ఏమొచ్చింది? మనకి 3² విలువ వచ్చింది. అలాగే తర్వాత కూడా 3తో భాగిస్తే మనకి 3 టు ద పవర్ ఆఫ్ 1 విలువ 3 వచ్చింది. ఇప్పుడు దీన్ని 3తో భాగిస్తే 3/3 అంటే ఎంత? 1. కాబట్టి 3 టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1గా వస్తుంది. 3 టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్నే మనం ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఘాతాంక న్యాయంగా రాసుకోవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం? లబ్ధాలతో కూడిన ఘాతాంక న్యాయాలు. చరరాశులతో కూడిన ఘాతాంకాలు ఉంటే ఆ ఘాతాంకం 2 పదాలకి వర్తిస్తుంది. అంటే ఏబీ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ బీ టు ద పవర్ ఆఫ్ n.
అలాగే ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n అంటే సమాన భూములు ఉన్నప్పుడు ఘాతాంకాల్ని మనం కలిపి రాయాలి. ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n. తర్వాత ఏ టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఘాతాంకంపై ఘాతాంకం ఉన్నప్పుడు ఆ ఘాతాంకాల్ని గుణించాలి. కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n. చివరిగా ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఘాతాంకం 0 అయినప్పుడు ఆ సంఖ్య విలువ 1 అవుతుంది.